లక్షల్లో స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చేసి సోషల్ మీడియా బ్యాన్ కోసం పోరాడుతున్నారంటే మీరు ఎలా నమ్మారు? లాస్ట్ 2 days నుంచి నేపాల్లో జెన్జీ కిడ్స్ అంతా రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ థింగ్, కొన్ని రోజుల నుంచి నేపాల్లో యూత్ అంతా సోషల్ మీడియా యూజ్ చేసుకుని నెపో కిడ్ అనే ట్రెండ్ ని సృష్టించి దాంట్లో నేపాల్లో ఉన్న పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అండ్ కొందరు పవర్ఫుల్ పీపుల్ వాళ్ళ లగ్జరియస్ లైఫ్స్ ఎలా ఉన్నాయి, నేపాల్లో ఉన్న కొందరు ఆర్డినరీ పీపుల్ లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి అని ఆ రెండింటిని కంపేర్ చేస్తూ రాజకీయ నాయకులు ఆ నేపాల్ ప్రజలు పెట్టే ట్యాక్స్లన్నీ యూజ్ చేసుకుని వాటిని ఎలా దుర్వినియోగం చేస్తున్నారు, నేపాల్లో మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు, ఇలా చాలా చాలా రీజన్స్ ని అన్ని సోషల్ మీడియాలో పెట్టేసి వైరల్ చేస్తూ నెపోటిజం గురించి, కరప్షన్ గురించి మొత్తం సోషల్ మీడియా యూజ్ చేసుకుని ఫైర్ అయిపోయారు. అయితే ఇది ఇలా జరుగుతుండగా ఒకసారి గవర్నమెంట్ అలర్ట్ అయిపోయి సోషల్ మీడియా మొత్తం బ్యాన్ చేసేసి, దీనికి రీజన్ వాళ్ళు ఏం చెప్పుకొచ్చారంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని మా గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కి, రూల్స్ కి కట్టుబడి లేవు, వాళ్ళు మాతో రిజిస్టర్ అవ్వాలి, అప్పుడే బ్యాన్ తొలగిస్తామని చెప్పేసి ఒకేసారి బ్యాన్ చేసేసారు. కానీ అది అసలైన రీజన్ కాదు. ఈ యూత్ అంతా ఈ గవర్నమెంట్ సోషల్ మీడియా బ్యాన్ చేసి మా స్పీచ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, మా మానవ హక్కులను అనగదొక్కుతున్నారని ప్రొటెస్ట్ కి పిలుపునిచ్చారు 8th September. మొదట్లో ఈ ప్రొటెస్ట్ చాలా కూల్ గానే జరిగింది, కానీ ప్రభుత్వం దాన్ని సీరియస్ గా తీసుకుని వాళ్ళ మీద టియర్ గ్యాస్, వాటర్ జెట్స్ తో, రబ్బర్ బుల్లెట్స్ తో అటాక్ చేసి ఈ ప్రొటెస్ట్ ఒక్కసారిగా వైలెంట్ గా మారిపోయి గవర్నమెంట్ షూటెడ్ సైడ్ ఆర్డర్స్ ఇచ్చేసింది. ఇప్పటిదాకా 19 మంది చనిపోయారు, 350 మందికి గాయాలయ్యాయి. దాంతో ఈ ప్రొటెస్ట్ ఇంకా వైల్డ్ గా మారిపోయి పార్లమెంట్ హౌస్ ని తగలబెట్టేశారు. ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశారు. గవర్నమెంట్ పడిపోబోతుంది. ఈ ప్రొటెస్ట్ వల్ల ఆ దేశానికి ఇచ్చి జరగవచ్చు, కానీ అదే విధంగా సగం చెడు కూడా జరిగింది. పబ్లిక్ ప్రాపర్టీ చాలా డ్యామేజ్ అయింది. మొత్తం నేపాల్ పాపులేషన్ 2 కోట్లు. 2 కోట్లలో 50% యువత జనాభా ఉన్న ఆ దేశంలోని కరప్షన్ మీద ఇంత పెద్ద ప్రొటెస్ట్ జరిగితే 140 కోట్లు ఉన్న భారతదేశంలో 30% జనాభా యూత్ అంటే 40 కోట్లు. కానీ మా యూత్ అంతా సినిమా బానిసల్లాగా, సినిమా హీరోలకి కాలి చెప్పుల్లాగా, కుక్కల్లాగా సినిమా హీరోల కోసం ప్రొటెస్టులు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు అలా ఉండరు. ఒక రోజు వస్తుంది, వాళ్ళందరూ మారిపోతారు. అప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ప్రభుత్వంలో కరప్షన్ చేసే వాళ్ళ పైకి వెళ్ళిపోతుంది. పొలిటీషియన్స్ గానీ, ప్రభుత్వ ఉద్యోగులు గానీ మీరేం చేస్తున్నారు, ఎలాంటి అవినీతి చేస్తున్నారు అంతా యూత్ చూస్తూనే ఉంటారు. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ కి పని కోసం వచ్చిన ఒక తండ్రి పక్కన ఒక కొడుకు వస్తాడు. వాడి ఏజ్ ఎంతైనా కానివ్వండి, వాడు అదంతా చూస్తూనే ఉంటాడు. అవన్నీ వాడి మనసులో ఉండిపోతాయి. ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు మీరు చేసిన అవినీతికి ఖచ్చితంగా వాడు జవాబు చెప్తాడు. జాగ్రత్తగా ఉండండి, రన్అట్ అవ్వకండి, లంచాలు తీసుకోవద్దు. లంచాలు తీసుకుని మిడిల్ క్లాస్ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. మా టైం వస్తుంది, ఆ రోజు ఏమవుద్దో ఎవరికి తెలియదు, గుర్తుపెట్టుకోండి.